నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దానిపైన సహజంగానే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని రాజకీయం చేయటం కోసం విపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మల్లం అనేటువంటి ఒక గ్రామంలో ఒక ఎలక్ట్రీషియను ప్రమాదవశాత్తు మరణించాడు. మరణిస్తే అతను జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త. అతనికి న్యాయం చేయాలని అక్కడ తన యొక్క బంధువులు, అంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ధర్నా చేయటం, ఆయనకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. ఈ పరిణామ క్రమంలో కాస్త ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు దళితులని గ్రామ బహిష్కరణ చేశారని రకరకాలైన కథనాలు మీడియాలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కదా, అక్కడ జరిగిన సంఘటనతో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకపోయినా, చనిపోయింది జనసేన పార్టీ కార్యకర్త అయినా, అక్కడ కులాలకు సంబంధించినటువంటి దీన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటించాలనే ప్రయత్నం, లేదా జనసేన పార్టీకి అంటించాలనేటువంటి ప్రయత్నం. చనిపోయింది జనసేన పార్టీ కార్యకర్త, అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్లో మళ్ళీ జనసేన పార్టీకే కులం రంగును పులిమేటువంటి కార్యక్రమం. దీనిపైన అవాస్తవాలు ఏంటని చెప్పి వెంటనే కలెక్టర్ గారు శ్యామ్మోహన్ గారు వారు వెళ్ళి విచారణ చేస్తే ఈ జరిగినటువంటి సంఘటనలో గ్రామ బహిష్కరణ జరగటం కానీ లేకపోతే ఎలాంటి సంఘటనలు ఏం జరగలేదని, అవి అవాస్తవం అని, వాళ్ళిద్దరూ శాంతి కమిటీని ఏర్పాటు చేసి అక్కడ దళితుల పక్షాన ఒక 6, ఈ అగ్రవర్ణాల పక్షాన ఒక 6 శాంతి కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ గ్రామ బహిష్కరణలు ఇలాంటివి చట్ట వ్యతిరేకం, అలాంటివి చేస్తే సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడ ఎలాంటి వివాదం లేకుండా వారందరికీ అక్కడ శాంతి కమిటీలు ఏర్పాటు చేసి చర్చలు జరిపి ఆ గ్రామంలో మళ్ళీ సాధారణ పరిస్థితి నెలకొనేలాగా చేసినటువంటిది. అంటే ఏదన్నా ఒక చిన్న సంఘటన, ఒక సెన్సిటివ్ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి, ఎక్కడో గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన గ్రామ బహిష్కరణ జరగటం అనేది జరిగితే నిజంగానే పెద్ద విషయమే. అది ఈ రోజుల్లో కూడా ఇంకా దళితులను దూరంగా పెట్టాలా, గ్రామ బహిష్కరణలు చేయాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఎవరు చేసినా క్షమించే విషయాలు కావు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు అసలు క్షమించే ప్రసక్తే ఉండదు. ఆయన కులాలను కలిపే ఆలోచన, అందరం కలిసి సమాజంలో చక్కటి సుహృద్భావ వాతావరణంలో బతకాలి అనేటువంటిది ఆయన కోరిక. ఆయన పార్టీ సిద్ధాంతాల్లో కూడా కులాలను కలిపేటువంటి ఆలోచన, ఏ కులాన్ని కూడా తక్కువ చేయటాన్ని ఆయన ఎప్పుడు అంగీకరించరు. దానికి దళితులని చెప్పి వాళ్ళని వేరుగా చూడటాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఆయన అంగీకరించే ప్రసక్తే ఉండదు. అలాంటి చోట అలాంటి వ్యక్తి కూడా ఈ జరిగినటువంటి చిన్న సంఘటనని పవన్ కళ్యాణ్ గారికి కులం మరకలు అంటించడం కోసం చేసినటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, కొన్ని మీడియా సంస్థలు కానీ పదే వాటిపైన కథనాలని ప్రసారం చేయటం. దీనిపైన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కదా, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అగ్రకులాల వాళ్ళు దళితులపైన పెత్తనం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, ఇలాంటి కథనాలను టెలికాస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటిది ఆ సంఘటన అంతవరకే పరిమితమై చర్చ చేస్తే అయిపోయేదానికి దాని కులాలకు అంటించి, వర్గాలకు అంటించి లేనిపోని ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయటం అనేది ఎంత మేరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు అందరూ కూర్చున్నారు, శాంతి కమిటీని ఏర్పాటు చేశారు, అక్కడ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు అందరూ కూర్చున్నారు, కూర్చోబెట్టి మాట్లాడారు. చాలా చక్కటి వాతావరణంలో శాంతి కమిటీలో చర్చలు జరిగినాయి. ఎలాంటి సంఘటనలు పునరావృతమయ్యేటువంటి అవకాశం లేకుండా అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు, విషయం సద్దుమణిగింది. దీనిపైన ఆ దళిత సోదరులు కూడా ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులం మేమందరం, కాబట్టి జరిగిన సంఘటనకి పార్టీకి సంబంధం లేదు, అక్కడ జరిగినటువంటి గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనని ఈ రకంగా కులాలుగా విడగొట్టడం లేదా కులం రంగును జనసేన పార్టీకి పొలమటం అనేది కరెక్ట్ కాదని చెప్పి అక్కడ ఉన్న దళిత నాయకులే ఖండించినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు.